శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితాలని చూద్దాం. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ నెలలో మిథున రాశి వారికి సంబంధించి సహజంగానే మిథున రాశి స్థానికులు ఆచరణాత్మక మరియు తార్కిక మేధస్సుతో జన్మించారు. ఈ నెలలో మీ 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తన సొంత రాశి అయిన మీనరాశిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీరు మీ కెరియర్లో అపారమైన విజయాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈ మాసం మంచి ఫలాలను ఇస్తుంది. సర్వీస్లో ఉన్న స్థానికులకు ఈ సమయంలో పదోన్నతి లభించవచ్చు. కానీ పనిభారం మరియు బాధ్యతల ఒత్తిడి మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మిథున రాశి స్థానికులు విద్యారంగంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ 5వ ఇంట్లో నీడగ్రహం కేతు ఉండటం మరియు దానిపై రాహు ఉండటం మీ ఏకాగ్రత శక్తిని దెబ్బతీస్తుంది. ఈ కారణంగా మీరు మీ విద్యలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థానికులు వారి కుటుంబ జీవితంలో ఈ నెలలో వారి తోబుట్టువుల మద్దతు పొందుతారు మరియు మీరు వారి సహాయంతో ఇంట్లో శాంతిని మరియు సామరస్యాన్ని నెలకొల్పుతారు. మిథున రాశి స్థానికుల ప్రేమ మరియు వైవాహిక జీవితానికి ఈ నెల ఆశించిన దానికంటే తక్కువ అనుకూలంగా ఉంటుంది. నీడగ్రహాలైన రాహు మరియు కేతువులు మీ 5వ మరియు 11వ ఇంట్లో ఉంటారు. ఈ కారణంగా వివాహిత స్థానికులు వారి వైవాహిక జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. ఈ సమస్యను నివారించడానికి స్థానికులు తమ జీవిత భాగస్వామిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు వారి సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలి. అయితే ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాన్ని తెస్తుంది. బృహస్పతి మీ రాశి యొక్క 10వ ఇంట్లో ఉంటాడు మరియు శని మీ రాశిలో ఉండి 2వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా మీరు వివిధ వనరుల నుండి డబ్బును పొందుతారు. ఇది మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మిథున రాశి వ్యాపారులు ఈ సమయంలో పెట్టుబడి ద్వారా లాభాన్ని పొందవచ్చు. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ రాశిలో కుజుడు ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. మీ కఠినమైన ఆరోగ్యం కారణంగా మీరు క్రీడా కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పఠించండి మరియు ప్రతి మంగళవారం హనుమంతుడిని ఆరాధించండి. మంచి శుభ ఫలితాలను అందుకుంటారు.